హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి, అంటే ఒక టైప్ ఆఫ్ గైడెన్స్ అవసరం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. సో, మీరు ఏ రీడింగ్ అయితే చూడాలి అనుకుంటున్నారో ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2025 మీకెలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీ రూట్ చక్ర మీద మీరు వర్క్ చేయాల్సుంటుందండి. దానికి రీజన్ ఏంటంటే, మీలో ఇన్‌సెక్యూరిటీస్ పెరుగుతుంటాయి. మీరేంటంటే ఎందుకో కానీ భయపడుతుంటారు. రేపనే రోజు ఎలా ఉంటుందో, రేపనే రోజు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, మీ లైఫ్‌లో ఏవో పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తుంటారు కదా! అది పర్సనల్ లైఫ్‌కి సంబంధించైనా, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించైనా. సో, ఈ సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే మీరు భయపడుతుంటారండి. మీరెందుకో కానీ అంటే సెక్యూర్డ్‌గా ఫీల్ అవ్వలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీకెవరు అష్యూరెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరండి. ఒకవేళ ఎవరైనా సరే ఆ టైంకి మీకేదైనా చెప్పినా సరే, కొంత మీకది బూస్టప్‌లా అనిపిస్తుంది. ఓకే. పోన్లే వీళ్ళు మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు అని అనిపిస్తది. తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ మీరేంటంటే అలానే థింక్ చేయడం, అంటే స్టేబుల్‌గా ఉండలేకపోవడం, ఎక్కడున్నా సరే ఇవే థాట్స్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం, ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. దానివల్ల మీరేంటంటే ఫ్రీగా ఉండలేకపోతుంటారండి. మీ లైఫ్‌లో ఏమవుతుందో, అసలు మీరింకా ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో అనే ఫియర్ మిమ్మల్నేంటంటే ప్రతిరోజు కూడా హాంట్ చేస్తుంటది. నెక్స్ట్ మంత్ పర్టిక్యులర్‌గా మీరు మీ థాట్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్ కాదండి. కానీ మీ ఆలోచనలు కానీ, లేకపోతే మీకు ఆ ఇన్‌సెక్యూరిటీస్ కానీ వస్తుంటాయి కదా! సో, ఆ టైంలోనేంటంటే మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. సో, అది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నేను నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. ఒక్కొక్క మంతు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. సో, ఇదేంటంటే నేను మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్త పడడానికి మీకొక అంటే ఛాన్స్ ఉంది అని మాత్రమే ఇలాంటివి చెప్పడం. సో, ఎవరు కూడా దీన్నేంటంటే నెగెటివ్‌గా తీసుకోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే
ఈ రూట్ చక్ర మీద మీరు వర్క్ చేయాలి అంటే రెడ్ కలర్ క్లోత్స్ అనేవి ఎక్కువ వేర్ చేయడం, లేకపోతే రెడ్ వెజిటబుల్స్ తినడం, రెడ్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువ యాపిల్స్ కానీ బీట్రూట్ కానీ రెడ్ కలర్ వండి. సో రెడ్ కలర్ అన్నీ కూడా ప్రిఫర్ చేయండి. ఈవెన్ మీరేంటంటే బ్రేస్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చండి, హీలింగ్ క్రిస్టల్స్వి. సో ఒకవేళ కానీ రూట్ చక్ర రిలేటెడ్గా యూజ్ చేయాలని అనుకున్నప్పుడు మీరేంటంటే రెడ్ జాస్పర్ ఈ క్రిస్టల్ ఇది. సో ఇది బ్రేస్లెట్ ఫార్మేట్ లో కూడా మీకు దొరుకుతుంది, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఆర్ స్మోకీ క్వార్డ్స్ క్రిస్టల్ ఇది. సో స్మోకీ క్వార్డ్స్ బ్రేస్లెట్ కూడా మీకు దొరుకుతుంది, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఆర్ హెమటైట్ ఉంటుందండి, హెమటైట్ కూడా యూజ్ చేయొచ్చు. హెమటైట్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ క్రిస్టల్ ని కూడా మీరు ఏంటంటే యూజ్ చేయొచ్చు. సో నేనేంటంటే ఈ లింక్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తానండి, ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను ఐ మీన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. మ్యాండేటరీ అయితే ఏం కాదు, మిగతా వాటి మీద కూడా వర్క్ చేయండి. అంటే యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ అలాంటివి కూడా కొంత చేయడం మంచిది. మీ మైండ్ని మీరు కామ్గా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మీరేంటంటే కొంతవరకు సెల్ఫ్ డౌట్ కూడా ఫీల్ అవుతుంటారండి. అంటే మీకు మీరు సరిపోరేమో, మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే మీరు తక్కువేమో, లేకపోతే మీరు ఏది కూడా డిజర్వ్ చేయరేమో, అందుకే మీకు అలా జరుగుతుందేమో, లైఫ్ ఏంటంటే మీకు అన్ఫేర్ గా ఉంది అంటే ఇదే మీరు అంటే తెచ్చుకున్న కర్మ ఏమో అనే ఫీలింగ్ మీకు వస్తుంటదండి. సో దీనివల్ల ఏంటంటే మీరు అంటే దానివల్ల కూడా ఇన్సెక్యూరిటీస్ డెవలప్ చేసుకుంటారండి. వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని కొంతవరకు బెటర్ గా ట్రీట్ చేయట్లేదు అనే ఫీలింగ్ రావడం కానీ, లేకపోతే ఎక్కడో కానీ వాళ్ళందరితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మీకు డెవలప్ అవడం, ఇలాంటివి జరుగుతాయండి. ఫ్రీగా ఉండలేకపోతుంటారు. నేను చెప్పాను కదా, మీ థాట్సే మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంటాయి, సిచ్యువేషన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేయవు. కానీ మీకు మీరేంటంటే అలాంటివి క్రియేట్ చేసుకుంటుంటారు. మీరు ఎవరి మీద అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారో, మీకు ఎవరైతే బాగా కనెక్ట్ అయ్యారో అలాంటి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ పర్సన్స్ ని సపోర్ట్ చేయడం కానీ, వర్క్ ప్లేస్ లో ఇలాంటివి జరగడం, ఈవెన్ పర్సనల్ లైఫ్ లో కూడా ఇలాంటివి జరగవచ్చు. సో అది కూడా మిమ్మల్ని ఏంటంటే బాగా ట్రబుల్ చేస్తుంటదండి. పర్టికులర్ గా రిలేషన్షిప్ లో ఇలాంటివి ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ మీరు అంటే ఎక్కడైతే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎక్కడైతే లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీకు ఇన్ టైంలో దొరకకపోవడం వల్ల, లేకపోతే ఇంకా దానికి రివర్స్ అవడం వల్ల మీరు ఏంటంటే అది డైజెస్ట్ చేసుకోలేక కూడా ఇలాంటి ఆలోచనలు మీకు వస్తుంటాయి. అక్కడి నుంచే ఇన్సెక్యూరిటీస్ అనేవి పెరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలతో. మీ ఇన్నర్ చైల్డ్ ఏంటంటే హీల్ అవ్వాలండి. మీలో కొంతమంది ఏంటంటే మీ ఇన్నర్ చైల్డ్ మీద వర్క్ చేయరు. మీ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉంటేనే మీరు ఒరిజినల్ గా హ్యాపీగా ఉంటారు, మీరు ఫ్రీగా ఉండగలుగుతారు, స్టెబుల్ గా ఉంటారు. సో ఖచ్చితంగా మీ ఇన్నర్ చైల్డ్ మీద మీరు వర్క్ చేయాలండి. అంటే మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, మీరు అంటే ఎలా ఉంటే సాటిస్ఫై అవుతారు, మీకేం కావాలి అసలు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీలో కొంతమంది ఏంటంటే పాస్ట్ ట్రామా కానీ, చైల్డ్హుడ్ ట్రామా కానీ క్యారీ చేస్తుంటారు. ఎక్కువ పర్టికులర్గా ఈ కార్డు వచ్చిందంటే చైల్డ్హుడ్ ట్రామా ఎవరైనా క్యారీ చేస్తున్నట్టయితే ఈ ట్రామా మీద వర్క్ చేయాల్సి ఉంటుందండి. దీనికోసం మీరు ఏంటంటే ఎవరైనా ప్రొఫెషనల్స్ ని కన్సల్ట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మీకు ఎక్కడైతే ట్రామా ఉందో దాని మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే ఎక్కువ మీరు అంటే వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ మీద అయినా సరే, ఇక్కడ చూసారా మీ కనెక్షన్ మీద కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే రిలేషన్షిప్ లో పర్టికులర్ గా ఎవరైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నా, ఎందుకో కానీ ఒక పర్సన్ మీరు అనుకున్నారు, ఆ వ్యక్తితో ఎందుకో కానీ రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేదు అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకొని ఇది కరెక్ట్ చేయడం చూడాలండి. ఇఫ్ అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఏమైనా చేయొచ్చు కానీ, బట్ నెక్స్ట్ మంత్ మాత్రం బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం, బిగ్ బిగ్ ప్లాన్స్ చేయడం లాంటివి చేయొద్దు. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి, అండ్ మీరు కొంత హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది కాబట్టి, మీరు ఏంటంటే మీ కనెక్షన్ మీద కూడా వర్క్ చేసుకున్నప్పుడు ఇఫ్ ఆపోజిట్ పర్సన్ ఏంటంటే మీకు కోఆపరేట్ చేయట్లేదు, వాళ్ళు ఏంటంటే మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు కొంత సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. కానీ మీరు ఏంటంటే అప్పుడే ఏదో చేసేయాలి అని యాక్షన్ తీసుకోవడం కోసం ఆలోచించొద్దు. అండ్ ఈ కార్డ్ వచ్చిందంటే క్లియర్ కట్ గా అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇంపార్టెంట్ అండి. ఈ మూమెంట్ లో ఇలా అయిపోవాలి, ఈ రోజు ఇది జరిగిపోతే చాలు, లేకపోతే ఈ రోజు అంటే ఇంతేనా, సో దీనికోసం మనం ఏదో ఒకటి చేసేద్దాం అని రష్ అవ్వద్దు. లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ కార్డ్ వచ్చిందంటే యూనివర్స్ మీ స్ట్రెంగ్త్ ని మీకు గుర్తు చేయాలనుకుంటుంది, మీరు ఎంత ఫ్లెక్సిబుల్లో మీకు గుర్తు చేయాలనుకుంటుంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ పర్సనో మీకు గుర్తు చేయాలనుకుంటుంది. అందుకే ఇలాంటి కార్డ్ వచ్చింది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇవన్నీ మీరు రియలైజ్ అయితేనే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలియనప్పుడు, మీరు కాన్ఫిడెంట్ గా లేనప్పుడు, మీకు అంటే భయం వేస్తుంది అన్నప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోకూడదండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇన్సెక్యూరిటీస్ నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా అయినా ఉంటాయి. అది మీకు ఆ టైంలో తెలీదు. లాంగ్ రన్ లో మీరు ఏంటంటే అర్థం చేసుకుంటారు. బట్ నెక్స్ట్ మంత్ మీరు ఏంటంటే కొంత బేబీ స్టెప్స్ వేస్తూ కొంత స్లోగా కానీ రియాక్ట్ అయితే డెఫినెట్ గా మీ లైఫ్ లోని లాంగ్ రన్ లో మీరు సఫర్ అవ్వరండి. రిగ్రెట్ అవ్వరు మెయిన్ అది. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటే లాంగ్ రన్ లో మిరాకల్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ కానీ ఇప్పుడు మీరు అంటే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ అనుకొని ఏమైనా సరే రష్ అయితే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయండి. నెక్స్ట్ మంత్ మాత్రం కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా సరే షిఫ్ట్ అవ్వాలనుకున్న చేంజెస్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే పెద్దగా చేంజెస్ ఏమీ కూడా చెయ్యొద్దు. ఆర్ అంటే ఏవో బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం లాంటివి కూడా చేయొద్దండి. అవి పెద్దగా కలిసి రావు. ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్ళు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి, అంటే మెయిన్ ఇప్పుడు గురించి కాదు, లాంగ్ రన్ కోసం ఆలోచించి అలాంటివి చేసుకోవడం మంచిది. మీలో చాలా మందికి ఏంటంటేనండి ఆ టైంకి అది అయిపోతే చాలు అన్నట్టు ఉంటుంది. అలా ఎవరు చేయొద్దండి. ప్లస్ మీ మెంటల్ హెల్త్ గురించి కూడా కొంత కేర్ తీసుకోండి. నేను చెప్పాను కదా, ఇఫ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఇమ్మీడియేట్ గా మెడికల్ హెల్ప్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా నేను చెప్పాను కదా, కొంత మీకు పేషెన్స్ అవసరం. ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవద్దు. అండ్ ఒక వ్యక్తి మీకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. పర్టిక్యులర్‌గా మీ పర్సన్ ఏంటంటే ఆ టైంకి ఎందుకో కానీ మీ విషయంలో అంటే మీకు కరెక్ట్‌గా రెస్పాండ్ అవ్వనంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారని కాదండి. వాళ్ళు రెడీగా లేరు అనేది ఫ్యాక్ట్. ఇదొక్కటి మీరు తెలుసుకుంటే ఇక్కడ మీకు ఆ సెల్ఫ్ డౌట్ ఉండదు. ప్లస్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేయాలి అనే కన్‌ఫ్యూజన్ కూడా మీకు ఉండదండి. బేసిక్‌గా వాళ్ళు రెడీగా లేనప్పుడే కదా మీరేమైనా చేస్తే అది వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి ఆ పాయింట్‌ని మీరు తీసుకొచ్చి మీకు మీరు తక్కువ, లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అనుకోని మీకు మీరే మైండ్‌లో కొన్ని క్రియేట్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో, దాని మీద కూడా వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే హోప్‌ఫుల్‌గా ఉంటాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి, లేకపోతే థింగ్స్ ఏంటంటే ఇలానే సెటిల్ అవ్వాలి అని అనుకోని మీరేంటంటే వెయిట్ చేస్తున్నారో, అది ఇప్పటికి కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడే మీరేంటంటే డెసిషన్ తీసుకోవద్దండి. బికాజ్ ఎందుకంటే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీకు తెలియట్లేదు. ఈవెన్ టైమ్ అనేది రన్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే టైం అయిపోతుంది, కొన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా మీరేంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే మీ ప్రయారిటీస్ తెలియకుండా మీరు ఒక స్టెప్ వేసేస్తే ఎప్పుడైనా అది రాంగ్ స్టెప్పే. ఇక్కడ టైం అయిపోవడంతో ఇంకేం సంబంధం ఉంది? ఇక్కడ డెడ్‌లైన్ గురించి ఎవరు ఆలోచించొద్దండి. ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటి? మీరేం చేస్తున్నారు అనేది తెలుసుకోండి. మీకు కొన్ని హోప్స్ ఉండొచ్చు. ఇవి వర్కౌట్ అవుతాయండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అవ్వకపోయినంత మాత్రాన లైఫ్ అంతా ఇలానే ఉంటుందనుకోవడం తప్పు. అది కొంత మీరు మార్చుకోవాల్సుంటుంది. మెయిన్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మీరేంటంటే డెడ్‌లైన్‌ని మీట్ అవ్వాలి అని చెప్పి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దండి. కరెక్ట్‌గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం మంచిది. ఈవెన్ రిలేషన్‌షిప్ విషయంలో కూడా తొందరపడొద్దండి. మీరేంటంటే మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి గుడ్‌ని థింక్ చేయడానికి ట్రై చేయండి. బ్యాడ్‌ని కాదు. మీలో చాలా మందేంటంటే వన్స్ కొన్ని అయిపోయిన తర్వాత ఆ సిట్యుయేషన్‌లో నెగటివిటీ గురించి ఆలోచిస్తుంటారు కానీ పాజిటివ్‌గా జరిగిన వాటి గురించి ఎవరు ఆలోచించరండి. బట్ ఈ టైంలోనేంటంటే మీరు పాజిటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇంకా దానికి లిమిట్ ఉండదండి. ఎంత దూరమైనా నెగెటివ్‌గా ఆలోచిస్తారు. కానీ మీరేంటంటే నెక్స్ట్ మంత్ పాజిటివ్ గానే థింక్ చేయాలి. ఒక సిట్యుయేషన్‌లో మీరు అంటే నెగటివిటీ ఫేస్ చేస్తున్నా మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వకపోయినా సరే స్టిల్ మీరేంటంటే పాజిటివ్ గానే ఉండాలి. బికాజ్ ఎందుకంటే వీల్ అనేది స్పిన్ అవుతుందండి. ఈ కార్మిక్ వీల్ స్పిన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ థాట్స్ కానీ, మీ యాక్షన్స్ కానీ కొంతవరకు మీ లక్‌ని చేంజ్ చేస్తదని చెప్పొచ్చు. సో, మీరు నెగెటివ్‌గా ఆలోచించినంత వరకు, మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేనంత వరకు, లేకపోతే మీరేంటంటే కొంత డెసిషన్స్ తీసుకున్న దగ్గర ఏంటంటే ఏదో ఇప్పుడు అయిపోవాలి అనే వేలో ఆలోచించి తీసుకుంటే మాత్రం దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బికాజ్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఫిబ్రవరి మంత్‌లో మాత్రం మీరు చేసే ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మీరు గుడ్ చేస్తే గుడ్ వేలోనే అది రిటర్న్ అవుతుంది. బ్యాడ్ చేస్తే బ్యాడ్ వేలోనే రిటర్న్ అవుతుంది. ఈవెన్ లార్డ్ శివ నుంచి వచ్చిన గైడెన్స్ కార్డ్ కూడా ఏం చెప్తుందంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ మీద. అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. సో, ఇలా ఆపరేట్ అయినప్పుడు మీరేంటంటే ఏం చేస్తే అదే మీకు తిరిగి వస్తుందంట.
ఫిబ్రవరి మంత్‌లో మీరేమైనా బ్యాడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టయితే, అది మీ పాస్ట్ కర్మ వల్ల అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఫిబ్రవరి మంత్‌లో చేసే పనుల వల్ల కొత్త కర్మను కూడా క్రియేట్ చేసుకుంటారండి. అది గుడ్డా, బ్యాడా అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ వీల్ అనేది మాత్రం స్పిన్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు చేసే పనులు కానీ, మీ ఆలోచన విధానం కానీ అంటే కరెక్ట్‌గా ఉండాలండి. దానివల్ల ఏంటంటే ఒకవేళ మీరేమైనా సరే బ్యాడ్ లక్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, బ్యాడ్ కర్మని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, అది గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అట్‌లీస్ట్ మార్చ్ మంత్‌లో. సో, ఖచ్చితంగా మీరేంటంటే దీని మీద ఫోకస్ చేయాలండి. బికాజ్ ఎందుకంటే లార్డ్ శివ క్లియర్‌గా చెప్తున్నారు. పాస్ట్ యాక్షన్స్ వల్ల మీరేంటంటే మీ కర్మని ఫేస్ చేసే పరిస్థితి అయితే ఫిబ్రవరిలో ఉంటుందంట. ఒకటి మీరు అనుకోవచ్చు, మేమెప్పుడు బ్యాడ్ చేయలేదండి. మేము ఎవరి గురించి కూడా తప్పుగా అనుకోలేదు అని. బట్ ఇప్పుడు అలా అనుకుంటే కుదరదండి. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ మంత్ మీకు చాలా బావుందండి. అన్ని యాస్పెక్ట్స్‌లో కూడా బావుంది. మీలో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే కొత్తగా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళున్నా, లేకపోతే ఎప్పటినుంచో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళున్నా, లేకపోతే ఫినాన్షియల్‌గా కొంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ ఏంటంటే చాలా బావుందండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ అనేదొస్తుంది. అంటే ఇది ఏ రకంగా అయినా కూడా రావచ్చు. మీరెప్పుడో సేవ్ చేసుకొని ఉండొచ్చు. ఆ మనీ రావచ్చు. లేకపోతే ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావచ్చు. సో, ఇలా ఏంటంటే మీరు ఊహించని విధంగా ఏదైనా కూడా ఇన్‌కమ్ మాత్రం మీకొస్తుందండి. సో, ఫినాన్షియల్‌గా అయితే మాత్రం చాలా చాలా బావుంది నెక్స్ట్ మంత్. ఈవెన్ మీరేంటంటే ఎవరితో అయినా సరే బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే పార్ట్నర్‌షిప్స్ అంటే ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుందండి. ప్లస్ మీరెక్కడైనా సరే వర్క్ చేస్తున్న దగ్గరైనా సరే మీకు వ్యక్తుల నుంచి కోఆపరేషన్ దొరుకుతుంది. ఈవెన్ బిజినెస్‌లో కూడా వ్యక్తులేంటంటే మీకు ఈజీగా కోఆపరేట్ చేస్తుంటారు. వాళ్ళ వైపు నుంచి మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. థింగ్స్ ఏంటంటే మీకు ఈజీగా మూవ్ అవుతుంటాయి. నెక్స్ట్ మంత్ మాత్రం అన్ని రకాలుగా బావుందండి. మీరేదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ మంత్ డెఫినిట్‌గా స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటేనే న్యూ లైఫ్ అనొచ్చింది. అంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు మీరు ఒకలా ఎక్స్‌పీరియన్స్ చేసుండొచ్చు. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే ఒక న్యూ జర్నీ అని అనుకోవచ్చండి. ఒకవేళ జాన్యువరి మంత్‌లో ఏమైనా కొన్ని థింగ్స్ ఎండ్ అయితే, ఫిబ్రవరి మంత్ నుంచి కూడా అది క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్సే. అండ్ ఇంకొకటేంటంటే, మీరు అంటే ఏదైనా సరే లైక్ కొన్ని చేంజ్ చేసుకోవాలి. నా లైఫ్‌లో నేనేంటంటే కొంత ట్రాన్స్‌ఫార్మ్ అయితే నాకు బాగా కలిసొస్తుంది అని అనిపిస్తే, ఈ టైంలో అది కూడా మీరేంటంటే ట్రై చేయొచ్చండి. ఐ మీన్ ఫిబ్రవరి మంత్‌లో హెల్త్ పరంగా కూడా చాలా బావుంటుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవుతారండి. ఆర్ మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు మీ డెస్టిన్డ్ పార్ట్నర్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, మీ ట్విన్ ఫ్లేమ్ డెస్టిన్డ్ పార్ట్నర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పెళ్లి కాని వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ మాట. ఈవెన్ పెళ్లయిపోయి సెపరేషన్ ఫేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో ఎవరికైనా సరే అంటే ఆ క్రియేటివిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నా సరే అవి నెక్స్ట్ మంత్ ఏంటంటే ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఆపర్చునిటీస్ అనేవి ఫ్లో అవుతాయండి. నేను చెప్తున్నాను కదా! వ్యక్తుల సపోర్ట్ కూడా మీకుంటుంది. ఈ టైంలో మీరేంటంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో డివైన్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. అందుకే మీరేంటంటే ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారని యూనివర్స్ సైన్స్ చూపిస్తుంది. బట్ ఎక్స్‌ట్రీమ్‌గా మీ రీడింగ్ ఏంటంటే పాజిటివ్‌గా ఉందండి. అసలు ఎక్కడా కూడా నాకు అంటే నెగటివిటీ అనేది కనిపించట్లేదు. పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని వాటికే స్టిక్ అయ్యి ఇలానే అవ్వాలి అని అనుకోని ఏదైనా సరే అనుకోని కానీ ఏదైనా సరే అలాంటి ఒక మైండ్ సెట్‌లో ఉంటే
కొంచెం ఆ ఎమోషన్స్ ని మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని మీరు అనుకున్నట్టే జరగవు. కానీ యూనివర్స్ మాత్రం మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు ఇస్తుంది. అది మీకు అల్టిమేట్ గా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే అది మీరు డిజర్వ్ చేస్తారు కాబట్టి. సో మీ మైండ్ సెట్ లో ఏంటంటే నెక్స్ట్ ఇలానే ఉండాలి, నా ప్లాన్ ఇదే అని స్టబ్బన్ గా ఉండొద్దు. ఇక్కడ ఎవరైనా సరే మీకు సజెషన్స్ ఇస్తున్నారు అనుకోండి, అంటే ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు, అలా అని ఏమైనా చెప్తుంటే అది కూడా వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీ ఎమోషన్స్ అనేవి కొంత హై అవుతుంటాయండి. బికాజ్ ఎందుకంటే మీరు అనుకున్నది ఎగ్జాక్ట్ గా అవుతుందా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వరకు మీరు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఏది జరగాలో అదే జరుగుతుంది. కాకపోతే మూవ్‌మెంట్ అనేది ఏంటంటే ఫాస్ట్ గా ఉండదండి. ఇక్కడ అన్నీ జరుగుతాయి నేను చెప్పినవి. కాకపోతే మూవ్‌మెంట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. మీకేమనిపిస్తదంటే అసలు అవుతుందా లేదా అని అనిపిస్తది. నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే దాని ప్రోగ్రెస్ మీరు చూడాలనుకుంటే 2 మంత్స్ వెయిట్ చేయాలండి. 2 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చేంజెస్ కనిపిస్తుంటాయి. వ్యక్తుల నుంచి మీకు కోఆపరేషన్ దొరుకుతుందండి. నెక్స్ట్ మంత్ మీరు ఏం చేసినా సరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ, వ్యక్తుల గైడెన్స్ ఫాలో అవ్వడం కానీ, లేకపోతే ఆహ్, మీరేంటంటే కొంతవరకు వ్యక్తులతో మింగిల్ అవ్వడానికి ట్రై చేయడం కానీ అలాంటివి చేయండి. బికాజ్ ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఇంటర్‌ట్విన్ అయినప్పుడు కూడా మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌లో బెటర్‌మెంట్‌ని చూడగలుగుతారండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్స్ బాగా వర్కౌట్ అవుతాయి. రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ కార్డ్స్‌లోనేంటంటే నాకు చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. ఎవరి రిలేషన్‌షిప్ అయినా బ్రేక్ అయినా అది అంటే వర్కౌట్ చేసుకోవడానికి గుడ్ టైమ్ అని చెప్తాను. ఒకవేళ ఆ వ్యక్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ వాళ్ళు కాంటాక్ట్ చేయకపోయినా మీరు కాంటాక్ట్ చేసిన థింగ్స్ ఏంటంటే కొంత బెటర్‌గా షేప్ అవ్వొచ్చండి. అంటే ఈ ప్రోగ్రెస్ అనేది మీకు వెంటనే తెలీదు. బట్ స్లోగా మీరేంటంటే అది ఫీల్ అవుతుంటారు. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి క్లియర్ కట్‌గా ఇక్కడ కనిపిస్తున్నాయండి నాకు. ఇమ్మీడియేట్‌గా మీరు చేసిన దానికి ఆన్సర్స్ రావు. కానీ ఆన్సర్స్ మాత్రం మీ ఫేవర్‌లోనే వస్తాయి. ఇక్కడ లార్డ్ శివ కార్డ్‌లో కూడా ఏం కనిపిస్తుందంటే మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని పుష్ చేస్తున్నా, రష్ అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నా మీరు మాత్రం రష్ అవ్వద్దు. స్లోగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి అని చెప్పి క్లియర్‌గా కార్డ్ ఏంటంటే చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ టైంలో ఏమైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారో అది మీ నెక్స్ట్ స్టేజ్‌కి బాగా యూజ్ అవుతుందండి. మీరు ఎక్కడున్నారు? మీ రోల్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా తెలుసుకుంటారంట. సో, ఒక్కటి మాత్రం నిజమండి. నెక్స్ట్ మంత్ మీరు ఏం చేయాలనుకున్నా సరే హ్యాపీగా చేసుకోండి. ధైర్యంగా చేయండి. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అని మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒకటి ప్రోగ్రెస్ అనేది ఇమ్మీడియేట్‌గా కనిపించదు. దానివల్ల మీకేమన్నా సరే భయం వేయొచ్చు. ఇన్‌సెక్యూర్‌గా అనిపించొచ్చు. అంటే నేను ట్రై చేస్తున్నాను. బట్ ఏంటి జరగట్లేదు. అసలు జరుగుతుందా లేదా ఇలాంటి డౌట్స్ రావచ్చండి. బట్ అన్నీ జరుగుతాయి. మీ ఫేవర్‌లో జరుగుతాయండి. మీరేమనుకున్నా సరే జరుగుతుంది. ఈవెన్ మీలో కొంతమంది హౌస్ ప్లాన్ చేస్తుంటారు. కొంతమందేంటంటే ఏదైనా ఒకటి పర్చేస్ చేయాలనుకుంటారు. అలా అంటే మీ లైఫ్‌లో ఏదో ఒకటి బెటర్‌మెంట్ కోరుకుంటారు కదా! ఆ బెటర్‌మెంట్ కోసం మీరు నెక్స్ట్ మంత్ ఏం ఇనిషియేట్ చేసినా అది మీకు జరుగుతుందండి. అంత పాజిటివ్‌గా ఉన్నాయి మీ కార్డ్స్. కాకపోతే మీ ఎమోషన్స్‌ని కొంత కంట్రోల్ చేసుకోండి. మీకేంటంటే ఈ టైంలో అంటే కొంత కోపం రావడం కానీ, కొంత ఫ్రస్ట్రేషన్ రావడం కానీ జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే థింగ్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా జరగవు కాబట్టి. సో, అది కంట్రోల్ చేసుకోండి. మీ టెంపర్‌మెంట్ అనేది మాత్రం కంట్రోల్‌లో ఉండాలండి. కొన్ని సార్లేంటంటే మీరు ఎక్స్‌ట్రీమ్‌గా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. కొన్ని సార్లేంటంటే నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. సో, ఈ పాజిటివ్, నెగెటివ్ అంటూ ఏం లేదు. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడంలోనే ఏదైనా ఉంటుంది. సో, కొంతేంటంటే స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. స్టేబుల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. సో, ఆ టైంలోనేంటంటే ఇక్కడ క్లియర్‌గా లార్డ్ శివ ఒకటే చెప్తున్నారు. యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేస్తే బావుంటుంది. కొంత మీరేంటంటే కామ్ అవుతారు. మీలో చాలా మందికి ఇది అలవాటు ఉంటుంది. బట్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా టైమ్ చేయడానికి ట్రై చేస్తే బావుంటుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ఎందుకంటే కార్డ్స్ అంతా కూడా పాజిటివిటీయే ఉంది. సో, అన్ని రకాలుగా కూడా బావుంటుంది అని ఒక్క మాట మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం.
సో ఈ కార్డ్స్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వచ్చే నెల మీకు ఎలా ఉంటుందంటే వర్క్ స్ట్రెస్ పెరుగుతుందండి. మీలో ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళుంటే చాలా ఎక్కువ వర్క్ చేయడం కానీ, అసలు ఏంటి ఇలా ఉంది అనే ఫీలింగ్ రావడం కానీ, చాలా అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, లేకపోతే మొత్తానికి జాబ్ ట్రయల్స్‌లో చాలా సీరియస్‌గా ఎప్పటినుంచో ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ స్ట్రెస్ అనేది ఎక్కువవుతూ ఉంటది. అంటే ఇమ్మీడియేట్‌గా ఆఫర్స్ రావు. ఇమ్మీడియేట్‌గా మీరనుకున్నది జరగదు. సో, దానివల్ల ఏంటంటే, మీరు పడుతున్న కష్టానికి మీకు ప్రతిఫలం దొరకట్లేదు అనిపిస్తది. మీరు ఇదేనా ఇంత కష్టపడుతుంటే దొరుకుతుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది అని చెప్పి మీకేంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంటది. ఒక పక్క వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటది. ఇంకో వైపు మీరు చేస్తున్న దానికి ఎలాంటి రికగ్నైజేషన్ లేదు అని కూడా డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. దీనివల్ల ఏంటంటే కొంత సఫర్ అవుతారండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరే బ్రేక్ తీసుకోవాలి. మీరే టైమ్‌లీ రెస్ట్ తీసుకోవాల్సుంటుంది. అంటే వర్క్ అనేది ఉంటది. ఎక్స్‌ట్రీమ్‌గా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. బట్ మీకు మీరేంటంటే అది బ్యాలెన్స్ చేసుకోవాల్సుంటుందండి. బికాజ్ ఎందుకంటే మీ బాడీ గురించి కానీ, మీ మైండ్ గురించి కానీ, మీ సోల్ గురించి కానీ మీకే తెలుస్తుంది కాబట్టి, మీకు తెలియాలండి ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలని. వన్స్ మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నప్పుడు ఆపేయాల్సుంటుంది. దీనివల్ల మీరేంటంటే మెంటల్‌గా బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి మంత్‌లో. మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా కొంత ఎక్కువ సఫర్ అవుతుంటారు. బట్ అంత డీప్‌గా మీరేంటంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే ట్రై చేస్తారు. బట్ బ్రేక్ అనేది మీరు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా ఎలా ఉంటుందంటే కొంత స్ట్రెస్ ఉంటుందండి. అంటే హ్యాపీ టైమ్స్ ఉంటాయి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే టైం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. సో, అందుకే ఏంటంటే ప్రతీదీ కూడా లైట్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతీదీ సీరియస్‌గా తీసుకోవడం, ప్రతీదీ కూడా అంటే డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయి ఇలానే హ్యాండిల్ చేద్దాం అనుకోని కొంత స్టబ్బర్న్‌గా ఉండడం అలాంటివి చేయొద్దండి. బికాజ్ ఎందుకంటే మీరు కేర్ ఫ్రీగా ఉంటే సిట్యుయేషన్స్ కూడా కేర్ ఫ్రీగానే కనిపిస్తాయి. బట్ మీరు సీరియస్‌గా తీసుకుంటే మీరు అసలు హ్యాండిల్ చేయలేనంత సీరియస్‌గా ఉంటాయవి. అంటే నెక్స్ట్ మంత్ మీ మీదే మీ సిట్యుయేషన్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. సిట్యుయేషన్స్ మీద మీరు డిపెండ్ అవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి మీ పర్సన్స్‌తో మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం కానీ, కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. దానికి కూడా మీరేంటంటే బ్రేక్ తీసుకొని మీరే ఆ ఛాన్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఇలాంటివి మీరు చేసినప్పుడు కూడా మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. మీ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది మాత్రం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీగా ఉండండి. ఫ్రీగా అంటే వాళ్ళతో మాట్లాడండి. ఫ్రీగా అంటే ఎక్కడికైనా సరే వెళ్తూ ఉండండి. సో దట్ రిలేషన్‌షిప్ కూడా కొంత బెటర్ అవుతుంది. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. లైక్ ఇద్దరి మధ్యలో కూడా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ కానీ, అంటే కొన్ని స్ట్రెస్ తీసుకొచ్చేలా కూడా ఉంటాయి. అవన్నీ ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయడానికి ట్రై చేయాలండి. వాటినేంటంటే చేంజ్ చేయడానికి మీరే ఇనిషియేట్ చేస్తూ ఉండాలి. తొందరగా అవేంటంటే మీరు చేంజ్ చేస్తుంటే సిట్యుయేషన్స్ ఏంటంటే అక్కడితో ఎండ్ అయిపోతుంటాయి. బట్ అవి డ్రాగ్ చేయాలనుకుంటే మీరు ఏంటంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొంత ఎలా ఉంటుందంటే ఫైట్ చేసుకుంటారు, మళ్ళీ కలుస్తారు. ఫైట్ చేసుకుంటారు, మళ్ళీ కలుస్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, హ్యాపీ టైమ్స్ ఉంటాయి. సాడ్ టైమ్స్ కూడా ఉంటాయి. బట్ ఎక్స్‌ట్రీమ్‌గా సాడ్‌గా అయితే ఉండదులెండి. మంచిగానే ఉంటుంది. చెప్పాను కదా! కొంత ఇదొక సైకిల్‌లా అనిపిస్తదండి మీకు. సో, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ కార్డొచ్చింది కదా! సో, ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది బాగా తెలియాలి. బికాజ్ ఎందుకంటే ఇదొక అంటే కార్మిక్ ప్యాటర్న్ అని అనుకోవచ్చండి. మీరిక్కడ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తే ఇన్ రిటర్న్ మీకదే తిరిగొస్తుంది. మీరెక్కువ కష్టపడిపోతే గుర్తింపొస్తదని కాదు కానీ, ఆ కష్టం వల్ల మీకు స్ట్రెసొస్తుంది. అలా అని చెప్పి మీరు మరీ కేర్ ఫ్రీగా ఉంటే దానివల్ల కూడా మీరు ఏదో ఒక లెసన్ నేర్చుకునే పరిస్థితొస్తుంది. సో, అంటే ఫ్రీగా ఉండొచ్చు కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయడం మాత్రం మీకు బాగా తెలియాలండి. ఈవెన్ నెక్స్ట్ మంత్ ఏంటంటే, మీరెక్కడ ఫిట్ అవుతారు? మీ రోల్ ఏంటి? అసలు మీ పరిస్థితి ఏంటనేది మీరు తెలుసుకోవాలండి. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో ఒక విజన్ లేకుండా, లేకపోతే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో క్లారిటీ లేకుండా మూవ్ అవుతున్నట్టయితే, ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ ఎలా తెచ్చుకోవాలంటే, మీకసలు హోమ్ ఫీల్ అంటే మీరు ఓన్ చేసుకున్న ఫీలింగ్ ఏది మీకిస్తుంది అనేది మీకు తెలియాలండి. ఒక సిట్యుయేషన్‌లో అయినా, ఒక వ్యక్తి విషయంలో అయినా సరే. బికాజ్ ఎందుకంటే, ఇంక ఫైనల్‌గా మీరు రియలైజ్ అవ్వాలి. మీ సిట్యుయేషన్స్ మీద మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత దాని కోసం స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే అల్టిమేట్‌గా అదే మీ హోమ్ కాబట్టి. అంటే
హోమ్ అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా అంటే మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తుండొచ్చు. ఆ జాబ్ ఏంటంటే మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు. సో, మీరు తెలుసుకోవాలి. అక్కడ మీరు ఇంకా ఫిట్ అవుతారా? మీ వల్ల అదవుతుందా? సో, అవ్వదు అనంటే కెరియర్‌లో షిఫ్ట్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ మీరేమైనా ట్రై చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక న్యూ జాబ్ ట్రై చేయాలనుకున్నా, ఒక న్యూ బిజినెస్ ట్రై చేయాలనుకున్నా, ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అన్నీ కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. బట్ అందులో మీరు ఫిట్ అవుతారా లేదా అనేది మాత్రం మీకు తెలియాలి. అది తెలిసిన తర్వాత మీరు ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా అంతేనండి. ఆ వ్యక్తితో మీరు ఫిట్ అవ్వగలరా? మీ లైఫ్‌లో వాళ్ళుంటే మీకు ఫ్రీగానే ఉంటుందా? వాళ్ళు మీకేంటంటే ఆ హోమ్ వైబ్స్ ఇస్తారా? ఇలా అన్నీ తెలుసుకోవాలండి. మీకు ఓకే అనుకుంటే మీరొక స్టెప్ ముందుకు వెయ్యొచ్చు. సో, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లోని కొన్ని చేంజెస్‌ని మీకు మీరుగా చేసుకోవాల్సుంటుంది. మీ ఎక్స్‌పెక్టేషన్స్ పక్కన పెట్టేసి, మీ వరకు ఇది ఎంత కరెక్ట్ అనే ఒక క్లారిటీ మెయింటైన్ చేసి మీరు చేంజెస్ తీసుకొస్తే మాత్రం మీ లైఫ్ డెఫినిట్‌గా చేంజ్ అవుతుందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. కొన్ని సిట్యుయేషన్స్ కానీ, కొంతమంది వ్యక్తుల విషయంలో కానీ, మీరు చేస్తుంది కరెక్ట్ లేకపోతే మీరు ఆల్రెడీ ఒక కరెక్ట్ పాత్‌ని చేసుకున్నారని మీ లైఫ్‌లో ముందుకు వెళ్తున్నారు. బేసిక్‌గా మీరు చేస్తుంది కరెక్టే కానీ, దానివల్ల మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. వచ్చేదానికంటే ఇచ్చేది ఎక్కువైపోయిందండి. అది రిలేషన్‌షిప్‌లో అయినా, ఏదైనా సిట్యుయేషన్‌లో కానీ. మీరేంటంటే జనరల్‌గా మనం ఏదైనా ఇస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ ఆశిస్తాం. సో, మీరేంటంటే ఇవ్వాల్సింది ఇస్తున్నారు కానీ, ఇన్ రిటర్న్ అది రావట్లేదు. దానివల్ల మీకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అండ్ మీకు డౌట్ కూడా వస్తుంది. మీరు చేస్తుంది కరెక్టా? రాంగా? అసలు ఎందుకు లైఫ్ ఇలా అవుతుంది అని అనిపిస్తుంది. దాంతోని కూడా మీరేంటంటే ఏం చేయాలో తెలియక అక్కడే స్టక్ అయిపోయారండి. మీ చేతుల్లో ఏం లేదని అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే రష్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ ఎవరిది కూడా హెల్ప్ అడగాలనుకోవట్లేదు. అంటే ఎవరి ఆలోచనలకు కూడా సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. న్యూట్రల్‌గా ఉంటున్నారు. యాక్చువల్‌గా ఇది మంచిదే కానీ, నెక్స్ట్ మంత్ ఏంటంటే మీకు సపోర్ట్ దొరుకుతుందండి. వ్యక్తులేంటంటే మీకు కోఆపరేట్ చేస్తారు. మీ వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీ వరకు మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. బట్ వ్యక్తులేంటంటే మీకు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తారండి. నెక్స్ట్ మంత్ మాత్రం మీ జర్నీలో మీరొక్కలే ట్రావెల్ అవ్వరు. అది మాత్రం నేను చెప్పగలను. అంటే ఇదొక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఒక పర్సనల్ సిట్యుయేషన్స్ ఏవైనా మీరు ఫేస్ చేస్తున్నా సరే, మీకు వ్యక్తుల సపోర్ట్ దొరకడం వల్ల కూడా కొంత మీరేంటంటే ఆ స్ట్రెంగ్త్‌ని ఫీల్ అవుతారు. మీరేంటంటే మీ లైఫ్‌లో ఫ్రీగా మూవ్ అవుతారు. మీ ట్రూ డెస్టినేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం యూనివర్స్ ఏంటంటే మీకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేయాలనుకుంటుందండి. సో, ఫిబ్రవరి మంత్‌ని మాత్రం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్‌ని మీరు హ్యాపీగా ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతారు. ప్లస్ ఇంకొకటేంటంటే మీ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి అని చెప్పి లార్డ్ శివ చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను. మీరెక్కడ ఫిట్ అవుతున్నారు, మీకసలు హోమ్ వైబ్స్ ఏదిస్తుంది అనేది తెలుసుకోవాలి అని. సో, ఇక్కడ లార్డ్ శివ ఏం చెప్తున్నారంటే, మీరెవరు? మీ ఐడెంటిటీ ఏంటి? అసలు ఒరిజినల్‌గా మీ పర్పస్ ఏంటి? అనేది మీరు డిస్కవర్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ మంత్ కరెక్ట్ టైము. సో, దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సుంటుందండి. మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీకెలా మీ లైఫ్‌ని లీడ్ చేయాలనిపిస్తుంది? అసలు మీ లైఫ్‌లో మీరు ఎలాంటి రోల్‌ని ప్లే చేస్తున్నారు? ఇలా అన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. అలాంటివి జరగాలి అంటే కొంత మీరేంటంటే ఎలోన్ టైమ్ స్పెండ్ చేయడం కానీ, అంటే ప్రతిసారి వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం కాదు. వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు. వ్యక్తుల నుంచి కోఆపరేషన్ దొరుకుతుంది. కానీ మీకు మీరేంటంటే కొంత టైమ్ ఇచ్చుకోవాలండి. ఎలోన్‌గా ఉండాలి. మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. సో, దీనివల్ల కూడా మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందండి. మెడిటేషన్ మాత్రం చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. దానివల్ల కూడా మీకేంటంటే కొన్ని బాగా అర్థమవుతాయి. మీరెవరు? అసలు మీ పర్పస్ ఏంటి? మీరు చేయాల్సిందేంటి? స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవుతారండి. పర్టిక్యులర్‌గా ఎవరికైనా సరే స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవ్వడం మీద ఇంట్రెస్ట్ ఉంటే, అది మాకవసరం అనే ఫీలింగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ మంత్ మెడిటేషన్ బాగా చేయండి. అండ్ మీకు మీరు టైమ్ ఇచ్చుకోండి. అంటే సోలోగా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. వ్యక్తులతో ఎంగేజ్ అవ్వండి. వ్యక్తులు మీతో ఎంగేజ్ అవుతారు. అవన్నీ జరుగుతాయి. బట్ మీకంటూ పర్సనల్ టైమ్ అండ్ స్పేస్ ఉండాలండి. సో, ఆ టైంలో మీరు మీకోసం కానీ ఆలోచిస్తే, మీ లైఫ్ మీద మీకు చాలా క్లారిటీ వస్తుందండి. మీ సిట్యుయేషన్స్ మీద మీకు చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. బట్ ఓవరాల్‌గా మీ కార్డ్స్ చూసినట్టయితే నెక్స్ట్ మంత్ మీకు న్యూట్రల్‌గా ఉంటుందండి. పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు. కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ వల్ల, కొంత వ్యక్తుల వల్ల ఐ మీన్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే లైట్‌గా తీసుకుంటే ఏమీ ఉండదు. వర్క్ విషయంలో కూడా అంతేనండి. లైట్‌గా తీసుకుంటే ఏముండదు. బట్ మీరు ఎక్కువ డీప్‌గా ఇన్వాల్వ్ అయితేనే ప్రాబ్లము. సో, అది మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ట్రై చేయాల్సుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీనరాశి వారు ఉన్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2025 మీకు ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరే ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవ్వడం, అంటే మీలాగా వాళ్ళ లైఫ్ ఎందుకు లేదు అనుకోని వాళ్ళేంటంటే మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావాలని చూడడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు. సో, ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకెవరైనా వ్యక్తుల మీద డౌట్ ఉన్నా, డౌట్ లేకపోయినా నెక్స్ట్ మంత్ మాత్రం ఎవ్వరిని ట్రస్ట్ చేయొద్దండి. ఎవరో కానీ మీ సర్కిల్‌లో ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు. 100% ఒక ఫేక్ పర్సన్ అని చెప్పొచ్చండి. సో, వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. అంటే మరింకేంటో కాదండి, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ఎక్కడో కానీ మిస్‌లీడ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందండి. దాంతోను కూడా ఏంటంటే మీరు కొంత డిసప్పాయింట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరితో కూడా ఇంకా ఎంగేజ్ అవ్వకూడదు, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అనే అలాంటి ఒక ఫీలింగ్‌కి వచ్చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. ఎవరిని నమ్మలేదనుకోండి, ఎవరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదండి, అసలు డిసప్పాయింట్‌మెంటే ఉండదు. అట్‌లీస్ట్ నెక్స్ట్ మంత్ మాత్రం మీకెంత బాగా క్లోజ్ వ్యక్తి అయినా సరే, వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. కొంత వాళ్ళని దూరంగానే పెట్టండి. వాళ్ళని కొంత అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే మీకు అంటే మేబీ వ్యక్తులంటే నమ్మకం ఉండొచ్చండి. బట్ అందరూ అన్ని రోజుల్లో ఒకేలా ఉండరు కదా! పర్టిక్యులర్‌గా మీకు ఎవరి మీదైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళకి క్లియర్‌గా దూరంగా ఉండండి. వాళ్ళకేంటంటే మీ విషయాలు షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఆర్ వాళ్ళకి మీరు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, అలాంటివి చేయొద్దండి. వాళ్ళు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయమని చెప్తే అవి ఇన్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళు చెప్పిన మాటలు బేసిక్‌గా వినొద్దు. ఎందుకంటే అలా కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. కొంత మీతో మీరు ఎలోన్‌గా ఉండడానికి ట్రై చేయండి. లైక్ ఏంటంటే, మీకోసం కొంత టైమ్‌ని కేటాయించుకోండి. ఎప్పుడైతే మీరు ఆ ఎలోన్ టైమ్‌లోని మీకోసం మీరు ఆలోచిస్తారో అండ్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల కోసం ఆలోచిస్తారో, ఇలాంటి వాళ్ళెవరో బయటకొస్తుంది. సో, మీకంటూ మీరు కొంత టైమ్ అయితే కేటాయించుకోవడానికి ట్రై చేయండి. అండ్ థింగ్స్‌ని అబ్జర్వ్ చేయండి. వ్యక్తుల్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవడం లాంటివైతే నెక్స్ట్ మంత్ చేయొద్దు. నెక్స్ట్ మంత్ అలాంటివి వర్కౌట్ అవ్వవండి. అయితే మీరు ఎప్పుడైతే మీకోసం టైం కేటాయించుకుంటారో, మీరెప్పుడైతే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందండి. మీకు కొన్ని అర్థమవుతాయి. మీరేం చేయాలి? మీరు మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలని. పర్టిక్యులర్‌గా కెరియర్ యాస్పెక్ట్‌లోనేంటంటే ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. ఎక్కడైనా సరే కూర్చొని మీకు మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేసుకొని, అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు అంటే మీ లైఫ్‌లో కెరియర్ యాస్పెక్ట్‌లో డిసప్పాయింట్‌మెంట్ ఉంది అని కానీ ఆలోచించడం స్టార్ట్ చేస్తే, మీరు ఒక రైట్ పాత్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టైంలోనేంటంటే, ప్లానెట్ జూపిటర్ ఎఫెక్ట్ అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే, మీరు కొత్తగా అంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం కానీ, సడెన్‌గా మీ ఇంటెలిజెన్స్‌ని బాగా యూజ్ చేయడం కానీ, దానివల్ల వ్యక్తులు అంటే కొంత మీ స్కిల్స్‌ని ఐడెంటిఫై చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. బట్ ఏదైనా సరే నెక్స్ట్ మంత్ ఏంటంటే, మీ థాట్స్ కానీ, మీ వే ఆఫ్ థింకింగ్ కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. సో, మీరు చేసే పనులు కూడా కరెక్ట్‌గా ఉంటాయి. కానీ, దానికి ముందు మీరేంటంటే, మీకోసం మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. అండ్ థింగ్స్‌ని అబ్జర్వ్ చేయాల్సుంటుంది. ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవడం, ఇమ్మీడియేట్‌గా అంటే అయిపోవాలి అని చెప్పి ఏది కూడా చేయకూడదండి. ప్లస్ వ్యక్తుల మాటలు విని అసలే తొందర పడకూడదు. ఎందుకంటే అది రిస్క్ అన్నమాట. పర్టిక్యులర్‌గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీకు ఓన్‌గా ప్లాన్ ఉంటే మీరు చేసుకోవచ్చు. బట్ ఇంకొకళ్ళు చెప్తున్నారని చెప్పి మీరు ఏంటంటే అలాంటి స్టెప్ వేయకూడదు. అది రిస్క్ అండి. అండ్ ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్గా మీకు జాబ్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫినాన్షియల్గా కూడా ఎవరైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా సరే మీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా కొంత బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మనీ అనేది అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీ లైఫ్లోకి రావచ్చండి. సో ఇది అయితే క్లియర్ కట్గా పాజిటివ్ అండ్ ఫినాన్షియల్గా కొంత బెటర్గా ఉంటుందండి. ఈ మంత్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ మంత్ మాత్రం ఫినాన్షియల్గా బెటర్గానే ఉంటుందండి. కొంత స్టెబుల్గా కూడా ఉంటుంది. మీరు ఏమైనా సరే అంటే సేవింగ్స్ కానీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా పర్చేస్ చేయడానికి ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం ఆలోచించండి. కొంత స్టడీ చేసి మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ పర్చేస్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. అది కూడా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుంది. కాకపోతే వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ లో మాత్రం ఏది చేయొద్దండి. అది చాలా రిస్క్ అన్నమాట మీరున్న సిచ్యువేషన్ కి. అండ్ మీ హెల్త్ మీద కూడా మీరు కొంత ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. మీ హెల్త్ లో ఏమైనా సరే మీరు అంటే సమ్ అన్యూజువల్ చేంజెస్ కానీ నోటీస్ చేస్తుంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే మెడికల్ సపోర్ట్ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్ స్టైల్ అనేది ఒక సర్టెన్ వేలో ఉందండి. చాలా రోజుల నుంచి మీరు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని చేంజెస్ ని మీరు ఫీల్ అవుతున్నారండి. సో ఈ చేంజెస్ అనేవి వస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే మీరు హ్యాండిల్ చేయలేరేమో అనిపిస్తుంది. అంటే సపోజ్ ఒక వ్యక్తితో ఒక రకమైన రిలేషన్‌షిప్‌కి అలవాటు పడ్డారనుకోండి. అది ఏంటంటే ఇప్పుడు కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. అది మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు. ఆర్ మీరేంటి అంటే ఇలా చేంజ్ అయిపోయింది అని అంటే ఒక డిఫరెంట్ వేలో ఫీల్ అవ్వొచ్చండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ మంచికే జరుగుతున్నాయి. అయితే ఇది మీ మంచికి జరుగుతుంది అని మీకిప్పుడు తెలీదు. తర్వాత తెలుస్తుంది. అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోనే ఏంటంటే ఇప్పుడు మీరు అన్‌కంఫర్టబుల్‌గా కానీ ఫీల్ అవుతుంటే అంటే పాస్ట్‌లో అదొకలా ఉంది. సో అది మీకు బెటర్ అనిపించింది. బట్ ఇప్పుడేంటంటే ఎందుకో కానీ అలా లేదనమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఏం చేయాలో తెలియట్లేదు అనే సిట్యుయేషన్‌లో ఉంటే నెక్స్ట్ మంత్ కూడా ఈ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ మంత్ కూడా మీరేంటంటే ముందుకు వెళ్ళాలా? లేకపోతే అక్కడే ఆగిపోవాలా? డిస్ట్రాక్షన్స్ కనిపిస్తున్నాయండి. మెయిన్ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా ఈ 3 రాసుల వారు ఏంటంటే వ్యక్తులను ఫస్ట్ నమ్మొద్దు. ఎవరు మీతో మంచిగా మాట్లాడుతున్నా సరే వెనక ఏదో జరుగుతుంది. వాళ్ళేదో మీ నుంచి ఆశించే ఇలా మాట్లాడుతున్నారని మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అది మీకు అర్థమైన తర్వాత కూడా మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. ఆ టైంలో మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోతే థింగ్స్ ఏం బెటర్ అయిపోవు. మీరు మళ్ళీ కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో నేనిక్కడ మీకు ఒకటే చెప్తున్నానండి. అదేంటంటే మీరు ఎవరి వల్ల డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్ పాత్ అని మీకు మీరు తెలుసుకొని మీరేంటంటే ముందుకు వెళ్ళిపోవడమేనండి. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే కామ్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా! మీ ఫ్రస్ట్రేషన్ కానీ, మీ ఇరిటేషన్ కానీ ఎవరి మీద చూపించడానికి లేదు. కోపం అయితే మాత్రం తెచ్చుకోవద్దండి. ఈవెన్ లార్డ్ శివ గైడెన్స్ కార్డ్ కూడా అదే వచ్చింది. మీరు మాట్లాడే మాటల్ని కంట్రోల్ చేసుకోండి. పొలైట్‌గా ఉండడానికి ట్రై చేయండి. పొలైట్‌గా వ్యక్తులకి సమాధానం ఇస్తే మీకే మంచిది. ఎందుకంటే ఆహ్, మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైతే మంచిగా మాట్లాడతారో, మంచిగా ఉంటారో పర్టిక్యులర్‌గా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మంత్‌లో మాత్రం అలా ఉంటేనే న్యూ పాసిబిలిటీస్ అనేవి మీకు కనిపిస్తాయంట. మీకొక న్యూ హోప్ అనేది క్రియేట్ అవుతుందంట. అదేంటంటే ఇమ్మీడియేట్‌గా కాకపోయినా మీరు అంటే పొలైట్‌నెస్ చూజ్ చేసుకోవడం వల్ల అంటే కైండ్‌నెస్ చూజ్ చేసుకోవడం వల్ల మీరేంటంటే పొలైట్‌గా ఉండడం వల్ల ఆ కైండ్ పర్సన్ లాగా వాళ్ళ దగ్గర పోర్ట్రే అవ్వడం వల్ల తర్వాతైనా సరే ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయంటండి. అంటే కాన్సిక్వెన్సెస్ ఇన్ ద సెన్స్ మీరేంటంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవడం కానీ, రిలేషన్‌షిప్స్ డెవలప్ చేసుకోవడం కానీ, కనెక్షన్స్ అనేవి బెటర్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మీకేంటంటే లాంగ్ రన్‌లో యూజ్ అవుతాయండి. సో, నెక్స్ట్ మంత్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. అదైతే చాలా ఇంపార్టెంట్ అండి. దానికి రీజన్ ఏంటంటే ఆహ్, మీరు కొంత స్ట్రెస్ తీసుకోవచ్చండి. అంటే మిగతా యాస్పెక్ట్స్‌లో బావుంది కానీ, వ్యక్తుల దగ్గర మీ ఆలోచనల దగ్గర అంటే తొందర పడిపోవడానికి లేదు. మాట్లాడే మాటల దగ్గర. మెయిన్ మాట్లాడే మాటలేంటంటే కొన్ని మీ లైఫ్‌ని డిసైడ్ కూడా చేస్తాయి. సో, జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అసలు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనంటే మీరేంటంటే ఈ హౌలైట్ బ్రేస్‌లైట్‌నయితే యూజ్ చేయొచ్చండి. ఇది కూడా ప్రొడక్ట్ నేను ట్యాగ్ చేస్తాను. సో, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీ ఇష్టమే. బట్ ఏదైనా సరే ఎవరికైనా సరే కామ్‌గా ఆన్సర్ చెప్పడానికి మాత్రం మీ లెవెల్ బెస్ట్ ట్రై చేయండి. అంతే.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.